హాయ్ హలో నమస్తే. ఇప్పుడే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో కుమారి అనే మలయాళ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. దాదాపుగా సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమాలన్నీ కాన్సెప్ట్లు అన్ని ఒకేలాగా ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకుల్ని చివరి వరకు ఎంగేజ్ చేస్తూ ఉంచారా లేదా అని ఆధారపడేది మూవీ బజ్ పైన ఉంటది. విషయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం అక్కడ ఏం జరుగుతుందని అర్థం చేసుకునే లోపే అదిలో ఇంకొక ప్రశ్న మెదిలేలా చేస్తుంది. అలా చివరి వరకు సస్పెన్స్ ఎలివేషన్ తో ఈ మూవీ చివరి వరకు సాగుతుంది. ఇండెప్త్ స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ స్టార్టింగ్ లో తన నానమ్మను ఒక చిన్న పిల్లోడు కథ చెప్పమని అడుగుతాడు. ఇక వాళ్ళ నాన్నమ్మ కథ చెప్పటం స్టార్ట్ చేస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఇలా దేవలోకానికి చెందిన ఒక దేవత భూలోకాన్ని చూడాలని అనుకొని వస్తుంది. భూలోకం నచ్చటంతో ఇక్కడే ఉండాలని అనుకుంటుంది. ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళకి చాలా మంది పిల్లలు కూడా కలుగుతారు. కానీ ఆ పిల్లలు అటు మనిషి రూపం కాకుండా దైవ రూపం కాకుండా విచిత్ర రూపంతో జన్మిస్తారు. ఇక వారిలో వారు గొడవ పడుతూ వాళ్ళకున్న శక్తులను భూమి మీద కొన్ని విధ్వంసాలు సృష్టిస్తారు. దీంతో వారి వలన భూమి మీద ఉన్న మనుషులకి నష్టం కలుగుతుందని ఉన్న బిడ్డలని చూడకుండా వారిని శపిస్తుంది. వారిని పాతాళ లోకంలోను అలాగే దండకారణ్యంలోను జీవించమని ఆమె దేవలోకానికి వెళ్ళిపోతుంది. కొన్నేళ్ల తర్వాత మనుషులు వీళ్ళని పూజించడం మొదలు పెడతారు. ఇలా అప్పటి నుండి ఆ గ్రామం నాశనానికి గురవుతుంది. ఇక ఆ గ్రామంలో ఉన్నవారు కూడా శపించబడతారు. ఇక కట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. హీరోయిన్ కుమారి అదే గ్రామానికి చెందిన ధ్రువ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అదే ఊరికి వెళ్తుంది. దారిలో ఒక ముసలామ ఆ ఊరికి వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా అతనితో వెళ్తుంది. అయితే అప్పటికే ధ్రువ కుటుంబానికి అడవి జాతి మనుషులకి పగ ఉంటుంది. కుటుంబాన్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇక అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి కుమారికి ఏవో ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఊరిని వేధిస్తున్న శాపం ఏమిటి, ఆ కుటుంబం వెనుకున్న కథ ఏమిటి, కుమారికి ఆ ఊరికి వెళ్ళిన దగ్గర నుండి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చివరకు కథ ఎలా ముగిసింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ జానర్ లో దర్శకుడు నడిపించే విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కుమారిని తన ఫ్లాష్ బ్యాక్ చూపించడం, ఆ ఊరికి రావటం, దెయ్యాలు ఆపడటం ఇవి చూపిస్తాడు. ఇక సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ గా చూపిస్తూ అసలు ఏం జరిగింది, ఆ ఊరికి శాపం ఎలా తగిలింది, ఇక క్లైమాక్స్ మరో లెవెల్లో తీసుకెళ్లి చూపించాడు. ఈ మూవీలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి. ఈ మూవీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరుగుతుంది. ఈ మూవీ ఇప్పటి వరకు మీరు చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.